ఎక్స్పెక్టేషన్ బ్రో ఈ సినిమాపై? ఈసారి జరగబోయే సంక్రాంతిలో చాలా సినిమాలు వస్తున్నాయి అన్న. కానీ నాకు అనిపించింది 100% సింపుల్ గా ఎటువంటి టెన్షన్ లేకుండా ఓరిగా ముందుకు వెళ్ళిపోతాడు బాలబాబు, నమ్మకం ఉంది. సో మనకు మెయిన్ నాకు బాగా 100% నమ్మకం ఎవరంటే బాబీ. సో తను మంచి డైరెక్షన్ ఇస్తారు కాబట్టి, ఎందుకంటే వాళ్ళతో వీరా చూసాం మనం ఎంత సక్సెస్ అయిందో. సో తను మంచి డైరెక్టర్ కింద నుంచి వచ్చిన కాబట్టి బాలబాబు డైరెక్ట్ ప్లాన్ నుంచి చాలా సరిపోతాను. సో బాలబాబుకి ఏ రకంగా ఇన్పుట్స్ చేయాలో తనకు తెలుసు, ఎంత మంచి ప్రాజెక్ట్ రాబోతుందో మనకు కనిపిస్తుంది టీజర్ ద్వారా. కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందో. మహారాజ్ టీజర్ ఎలా అనిపించింది బ్రో మీకు? అలా చాలా క్రేజీ అనిపించింది. ఫస్ట్ నాకు బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే బాలబాబు గెటప్ చాలా క్రేజీ అనిపించింది అన్న. సో లాస్ట్ డైలాగ్ వాడారు, డాకు మహారాజ్ అనే డైలాగ్ వాడారు. మంచిగా ఒక హిస్టారికల్ మెసేజ్ ఓరియంటెడ్ లాగా అనిపించింది. అవునని కాదన్నా. ఇంకోటి ఏంటంటే సినిమా మెయిన్ ప్లస్ ఏంటంటే బాబీ డైరెక్షన్ అన్న. సో బాబీ అంటేనే మనకు తెలుసు సంక్రాంతికి వస్తాడు, నార్మల్ వస్తాడు, ఇంటికి కొట్టిపోతాడు. మీరు అర్థం వాల్తేర్ వీరాజు చూసుకుంటే అవన్నీ చూసుకుంటే తనకు ఒక సంక్రాంతి అంటే కలిసి వచ్చే చెప్పుకోవచ్చు అనమాట. సో 100% డాకు మహారాజ్ ఒక పెద్ద హిస్టరీ కాబోతే ఫీలింగ్ వచ్చింది. ఇంకో నాగవంశి ఆయన ప్రొడ్యూసర్. నాగవంశి మధ్యలో అవునని కాదన్నా, ఇప్పుడు దిల్ రాజ్ కన్నా దిల్ల తర్వాత ఎవరంటే మన నాగవంశి గుర్తొచ్చాడు. ఇంకా మన మ్యాడ్ సినిమా కానీ పెద్ద పెద్ద సినిమాలు కూడా తను ప్రొడ్యూస్ చేసాడు కాబట్టి చాలా బాగుంది. సో ఇదంతా ఒక అనుకుంటే తమన్ అన్న, తమన్ అంటేనే బాలబాబు అంటే తమన్. సో ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ చాలా బాగుంటది. బీజం కొడతాడు భయ్య మన బాలయ్యబాబుకి, చాలా బాగుంటుంట. కొన్ని సీన్స్ అయితే బీజం మించిన పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది బాలబాబు కాబట్టి. సో వీళ్ళతో అంటే బాలబాబు ఇతల. సో తనకు రొమాంటిక్స్ అవసరం లేదు, లవ్ సాంగ్స్ అవసరం లేదు, ఫ్యామిలీ సెంటిమెంట్ అవసరం లేదు. జస్ట్ 2-3 డైలాగ్, చాలా డైలాగ్ పడుతుంది చాలు. కొన్ని 5 సీన్స్ ఇట్లా కింద కొడితే మీద గాలి ఎగిరి అట్లా పడితేనే ఫ్యాన్స్ కావాలి. నవ్వనాన్ని కాదని బాలబాబు అంటే అదే అన్నావు. సెంట్రల్ అయినా స్ట్రేట్ అయినా నేను దిగినంత వరకే 1 స్టెప్ హిస్టరీ రివ్యూస్ అన్నట్లుగా డైలాగ్ కావాలి, మంచిగా మంచి ఫైట్ సీన్స్ ఉంటే చాలు. 100% బాలయ్యబాబుకి ఈసారి డాకు మారు మంచి ఇటు కొట్టబోతే నమ్మకం కలిగింది బాలయ్యబాబుకి. సో తమన్ అంటేనే ఒక హిట్ సాంగ్ అలా ఉంటది. సో తమన్ కి అయితే బాలయ్యబాబు అయితే పూనకాల్ లోడింగ్ అవుతుంది. సో పూనకాల్ లోడింగ్ మీకు ఎలా అనిపిస్తుంది బ్రో సాంగ్ వింటే? నిజంగా పూనకాల్ లోడింగ్ అంటే మన వాల్తేర్ వీరయ్య సాంగ్ అది. నవ్వునాన్ని కాదన్నా, నాకు బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే తమన్ ఎవరికైతే బీజం ఇస్తాడో నాకు తెలియదు, కానీ బాలబాబుకి ఇచ్చే బీజం తరతరాలు నిలిచిపోతున్నాడు. ప్రతి ఒక్క బీజం కూడా చాలా క్రేజ్ వస్తుంది. సో మ్యాన్షన్ హౌస్ తాగి కొడతారంటావా? చెప్పలేము, నిజంగా మ్యాచ్ తాగొచ్చు. మేబీ వాళ్ళ మమ్మీ ఇంటికి పోయిన తర్వాత బిర్యానీ పెడతలేదు కాబట్టి ఆ రకంగానే మంచిగా కొడుతున్న నమ్మకం మనకు ఉంది. కాబట్టి తమన్ అంటేనే బాలయ్యబాబు అంటే తమన్ ప్రతి ఒక్కరు బాగా తెలిసి విషయము. సో నిజంగా బాలయ్యబాబు దగ్గర కోచింగ్ తీసుకున్నాడే మనకు తీసుకుంటాం కొన్ని సార్లు తమన్ చూసినప్పుడు. సో మాకు నమ్మకం ఉంది 100%. బాబీ మీద మన కౌనని కాదని మన డైరెక్టర్ మీద నమ్మకం ఉంది. అట్ ద సేమ్ టైం మన ప్రొడ్యూసర్ మీద నమ్మకం ఉంది, మెయిన్ మన తమన్నా మీద నమ్మకం ఉంది. వీళ్ళంతా చెప్తానంటే మన బాలయ్యబాబు. వీరసింహారెడ్డి అంత రేంజ్ లో పోతుంది అంటారు ఈ మూవీ అన్న. వాటితో పోల్చాల్సిన అవసరం లేదు, దేని వాల్యూ దానికైనా ఉన్నాను కాదన్న. సో ఇప్పుడు మొన్న అతను అన్స్టాపబుల్ అని స్టోరీ చేస్తున్నాడు. సో అసలు మనకు ఈ రకంగా బాలయ్యబాబు ఇంత నాటిగా ఉంటాడా, ఇంత అంటే ఇంత ఫ్రెండ్లీ ఉంటాడు అనే ఫీల్ మనకి ఎక్కడ సహజంగా కొన్ని వీడియోలలో అందరిని కొడతాడు. కానీ ఇట్లా అన్స్టాపబుల్ బాలయ్యబాబు ఇంత సెన్సిటివ్, ఇంత మంచోడు అని ఫీలింగ్ అవుతామట. సో దేని అలా ఉంటుంది కాబట్టి 100% అన్స్టాపబుల్ ఎంత హిట్ అవుతుందో డాకు మహారాజ్ కూడా అంతకు మించి అవుతుందని మన నమ్మకం ఉంది. ఓవరాల్ సంక్రాంతి విన్నర్ చెప్పొచ్చా? విన్నర్ అని చెప్పలేమన్నా, విన్నర్ లో చాలా మంది ఉన్నారు. అవునకన్నా గేమ్ చేంజర్ ఉంది ఇక్కడ సంక్రాంతికి వస్తే వెంకటేష్ సినిమా ఉంది. సో అనుకుంటే హిట్ అయితే అవుతుందా చూడండి. మన దీపావళికి కా సినిమా వచ్చింది, అమరన్ సినిమా వచ్చింది, ఇంకా ఏదో సినిమా వచ్చింది, మన లక్కీ బాస్ లో వచ్చింది. సో 3 సినిమాలు కూడా ప్రజలు 3 సినిమాలు నచ్చింది, కంటెంట్ బాగా నచ్చింది. ప్రజలు అందరు 3 సినిమాలు హిట్ చేశారు. ఇప్పుడు సంక్రాంతికి 3 సినిమాలు వస్తున్నాయి, 3 సినిమాలు ప్రజలు నచ్చుద్ది, 3 సినిమాలు హిట్ అవుతారన్న నమ్మకం నాకు ఉంది. థ్యాంక్ యూ.